హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో చట్నీ తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఉండేటట్టుగా టమాటో చట్నీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా అటు ఇటు కదిపి కొంచెం మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకి ఎంతైతే కారం తింటామో అంతా చూసుకుని వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసి ఒకసారి అటు ఇటు కలిపేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. మనకి ఈ టమాటా పచ్చడి అయితే రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, ఇంకా దోశకు కూడా చాలా బాగుంటుంది. మనకి చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపి టమాటాలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేసుకోవాలి. చూడండి, మనకి బాగా దగ్గరికంట అయిపోయింది. టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకుని ఒక 4 వరకు పచ్చి వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ వేసి మొత్తం పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా అయిన తర్వాత ఒక చెంచా ఆవాలను వేసుకుని ఒక 4-3 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా ఫ్రై చేసి తర్వాత కొంచెం జీలకర్ర వేసి అలానే ఒక 2-3 ఎండుమిర్చి వేసి బాగా కలిపి చివరగా కరివేపాకు వేసి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసి ముందే మిక్సీ వేసిన ఈ టమాటో పచ్చడి అంతా కూడా ఇందులో వేసి బాగా అటు ఇటు కదిపేసుకుంటే మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.